మొత్తం అంటే అక్కడ మీకు మీ జిల్లాలో తీసుకుంటే దామోదర్ రాజనరసింహ కావచ్చు, సీనియర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీరే జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అదే మీరు ఎలా ఫైట్ చేస్తున్నారు అన్ని విషయాలు? అందరూ కూడా అప్పుడు కోఆపరేట్ చేసి నేను జిల్లా అధ్యక్షురాలుగా ఉండాలి. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఇమీడియట్గా బై ఎలక్షన్స్, ఎంపీ బై ఎలక్షన్స్ రావడం జరిగింది. సో బై ఎలక్షన్స్ అప్పుడు అన్ని నియోజకవర్గాలు తిరిగినప్పుడు మేము వారికి హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఖచ్చితంగా మీకు ఏ కష్టం వచ్చినా కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతామని చెప్పిన తర్వాతనే అందరూ కలిసి నాకు డీసీసీ ప్రెసిడెంట్ ఇప్పించడం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకా కాపాడుకోవడానికి, ఇంకా బలపడడానికి అందరం కలిసి యునైటెడ్గానే ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఇష్యూస్ బేస్డ్ కార్యక్రమాలపైన పోరాటం చేస్తూ ఉన్నాం. అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది. ప్రజల్లో కూడా నమ్మకం కలుగుతుంది. కాంగ్రెస్ జిల్లాలు విడిపోయినా మీరు అట్లే ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షురాలుగా ఉన్నారు కదా, అంటే ఇంకొక జిల్లాలకు ఎందుకు డీసీసీని పెట్టలేకపోతున్నారు? అంటే ఇంకా మా కాంగ్రెస్ పార్టీలో ఏ జిల్లాలో కూడా ఇంకా డివైడ్ అయినటువంటి జిల్లాల్లో డీసీసీ ప్రెసిడెంట్స్ వేసే ప్రక్రియలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్యూస్ మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రోగ్రామ్స్కి డిస్టర్బెన్స్ లేకుండా ఉమ్మడి మెదక్ జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షుల ద్వారానే కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. తొందరలోనే అవి కూడా జరుగుతున్నాయి. డీసీసీ అధ్యక్షురాలుగా మీరు సంతృప్తికరంగా ఉన్నారా? చాలా తృప్తికరంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మళ్ళీ ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక విశ్వాసంతో ఉన్నారు. ఓపెన్గా చెప్పండి, 2009లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని చెబుతున్న సునీత లక్ష్మారెడ్డి గారు చూపు ఇటీవల గులాబీపై పడింది. చాలా తప్పు. ఆ గులాబీని తాకడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ చెందిన మంత్రి హరీష్ రావు అది కేటీఆర్తో కూడా కలిశారు అనేది. కేటీఆర్ గారిని నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పటివరకు కూడా కలవలేదు. ముఖ్యమంత్రి గారిని కూడా ఎన్నికలు అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కలవలేదు. హరీష్ రావు గారు అంటే మా జిల్లాకు సంబంధించి మా బాబు మ్యారేజ్ ఎప్పుడో ఒకసారి వెళ్ళినాను. తర్వాత ఒక 2 ఇష్యూస్ పైన అందరం కలిసి వెళ్ళింది కానీ ఇండివిజువల్గా కలిసినటువంటి సందర్భం లేదు. ప్లస్ ఇంకొకటి క్లియర్గా ఫస్ట్ నుంచి కూడా నేను ఇప్పటి వరకు కూడా చెప్తా ఉన్నాను, నేను ఎప్పుడు కూడా పార్టీ చేంజ్ చేసేటువంటి ప్రసక్తి ఉండదు. ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. అవసరమైతే రాజకీయాలు మానుకుంటారు కానీ వేరే పార్టీలకు వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం రాదు. మరో గంటలో పార్టీ మారుతామంటున్న నేతలు కూడా నేను చెప్తున్న మాట ఇదే, వెళ్ళము అంటారు. మరో గంట తర్వాత ఆయన ఏ కంటే తప్పుకుంటారో ఎవరి విషయం ఏంటి అనేది నాకు అవసరం లేదు. కానీ నా విషయంలో మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మా కుటుంబం అంతా ఉంది. కుటుంబం ఎన్నో కష్టాలు పడ్డా కూడా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వీడలేదు. లక్ష్మారెడ్డి గారికి ఆ రోజు టీడీపీ టికెట్ ఇస్తామన్నా కూడా వారు కాంగ్రెస్ పార్టీని వీడలేదు. నాకు మొన్న బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ టికెట్ ఇస్తామన్నా కూడా నేను వెళ్ళలేదు. కాబట్టి ఎప్పుడు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నో కష్టాలు పడుతూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా నియోజకవర్గంలో మరి బద్ధశత్రువు అయినటువంటి అప్పుడు సిపిఐ ఇప్పుడు టీఆర్ఎస్ కానీ వాళ్ళతో ఎదురేగి ఈరోజు కార్యకర్తలు కొంచెం నిమ్మలమైనటువంటి పరిస్థితిలోకి వచ్చినప్పుడు నా స్వార్థం కోసం, నా రాజకీయం కోసం, నా రాజకీయ భవిష్యత్తు కోసం నేను వెళ్ళిపోతే ఇబ్బంది పడేది అల్టిమేట్గా ప్రజలు ప్లస్ కార్యకర్తలు. కాబట్టి కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎప్పుడు రానివారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.